ఈ రోజు భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ నూతన కార్యాలయం మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు చేతుల మీదుగా పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ నాయకులకు కార్యకర్తలకు వారు చేసిన సూచనలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతివాడు మెంబర్ నుండి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ పదవి వరకు కూడా మన బీజేపీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసే ప్రతి ఎన్నికల్లో గెలిపే ముఖ్యంగా పనిచేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోడీ సహకారంతో మెదక్ పార్లమెంట్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నా వంతు కృషి చేస్తున్నానని వారు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా ప్రధానాధికారులు, మండల అధ్యక్షులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, బూత్ అధ్యక్షులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని మండలాధ్యక్షులు, మా సీనియర్ నాయకులు, సహచర న్యాయవాది సోదరుడు సుభాష్ గారు, నందారెడ్డి గారు, రాగి రాములు గారు, సత్యనారాయణ ముదిరాజు గారు, కాశీ గారు, వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇతర మండలాల నుంచి వచ్చినటువంటి మండలాధ్యక్షులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, భారతీయ జనతా పార్టీ కాబోయే నాయక గణానికి అందరికీ కూడా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ తల్లి ఆశీస్సులతో మీరంతా మళ్ళీ శరన్నవరాత్రి ఉత్సవాలు వచ్చేసరికి నాయకులుగా ఎదుగుతారని మనస్ఫూర్తిగా తల్లిని ప్రార్థిస్తా ఉన్నాను. ఎవరి స్థాయిలో వాళ్ళు పంచాయతీ మెంబర్ అయితే పంచాయతీ మెంబర్, ఉప సర్పంచ్ అయితే ఉప సర్పంచ్, ఎంపీటీసీ అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయితే జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ అయితే జెడ్పీ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్ అయితే మున్సిపల్ కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ అయితే మున్సిపల్ చైర్మన్. ఇన్ని స్కోప్లు ఉన్నాయి. రఘునందన్ రావు కుర్చీమో ఒకటే ఉంటుంది కానీ నీకైతే కుర్చీ చాలా ఉన్నాయి కాబట్టి మనిషితో కుర్చీని పంచుకొని ఏ కుర్చీలో అయినా మనమే కూర్చునేలాగా మీరు పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా ఈ కార్యాలయ ప్రారంభించిన సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆకాశం అద్దుగా మరి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని సోదరుడు సురేష్ మాట్లాడుతూ చెప్పినాడు, ఎమ్మెల్యేగా ఎంపీటీసీగా అన్ని మా రగానే పనిచేస్తున్నాడు. చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకి ఈ నియోజకవర్గ పరిధి లోపల ఎదిగిన నాయకత్వం అంటే ప్రజాప్రతినిధులైనటువంటి నాయకత్వం చాలా తక్కువగా ఉంది. కాబట్టి మొన్నటి ఎన్నికలలో మీరంతా కాలికి పడ్డగట్టి కాలికి బలిపం కట్టకుండా నా గెలుపు కోసం ఎట్లయితే తిరిగిందో నేను కూడా రేపు గెలుపు కోసం అట్లే తిరిగితే దీని వెనకాల నా స్వార్థం కూడా ఉంది. వచ్చే ఎన్నికల లోపల నా గెలుపుకి నేను కొంచెం తక్కువ పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీరందరినీ నాయకులుగా మారుస్తే నాకు కొంచెం పని తక్కువ అవుతుందని నా స్వార్థంతో మీరంతా నాయకులు కావాలని నా తల్లిని కోరుకుంటా ఉన్నారు. సో మనిషి స్వార్థ జీవి, స్వార్థం లేకపోతే మనిషి ఎదగడు, మనిషి బాగుపడడు. ఎక్కడో ఒక దగ్గర నా అనేటువంటి కొంత స్వార్థం ఉంటుంది. కానీ అట్లాంటివి ఏం లేనటువంటి వ్యక్తుల్ని ఏమంటారు? సన్యాసులు అంటారు. అట్లా ఈ దేశం కోసం కొంతమంది సన్యాసులు పనిచేస్తా ఉన్నారు. ఈ దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 గా చేయడం కోసం. సన్యాసి అంటే చాలా మంది సన్యాసి అనుకుంటారు. సన్యాసికి తేడా తెలియని కూడా చాలా మంది ఉంటారు. మన నాయకుడేమో సన్యాసి అంటే అన్నింటినీ వదులుకొని తనకు మిగిలింది ఒకటే ఈ దేశం. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలే తన కుటుంబం అనుకొని సన్యాసిగా ఈ దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 గా పనిచేసేటువంటి నాయకుడు మన నాయకుడు, మనందరి నాయకుడు, ఈ దేశ ప్రధాని గౌరవనీయుడు నరేంద్ర మోడీ గారు అయితే ఒకటే అక్షరం తేడా, సన్యాసికి సన్యాసికి మధ్యలో. లోక్సభ లోపల మన నాయకుడు సన్యాసి అంటే సర్వసంగ పరిత్యాగి. ఆయన కుటుంబం ఈ దేశం అయితే దురదృష్టమైందంటే అంటే ఈ దేశానికి ప్రతిపక్ష నాయకుడు సన్యాసినే లేడు. ఆయనకి ఏం మాట్లాడాలో ఏం లేదు. మీరు అనుకునే రెండింటికి పెద్ద తేడా ఏం లేదండి, తేడా చాలా ఉంటుంది. సన్యాసి అంటే ఏం తెలియదు, పక్కన ఉన్న రాజకీయం మాట్లాడేటోడు సన్యాసి. దేశం తెలియదు, పార్లమెంట్ తెలియదు, చట్టాలు తెలియదు, ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియనోడు సన్యాసి. అన్ని తెలిసి దేశం కోసం అన్ని వదులుకొని ఈ దేశ ప్రజలే నా కుటుంబం అనుకుంటున్న ఆయన సన్యాసి. నిజంగా ఆయన అన్ని వదులుకున్నాడు, కుటుంబాన్ని వదులుకున్నాడు, అన్ని వదులుకున్నాడు. ఆఖరికి తన తల్లి చివరి సేవ కూడా చేసుకుని ఆ బాధ్యతను కూడా తీసుకున్నాడు. ఇక మిగిలింది ఎవరు నీకొని ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఒక ఇంటర్వ్యూలో అడిగితే చెప్తాడు, నా కుటుంబం కేసీఆర్ ఉంటే కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్, కవిత, హిమాంశు, హరీష్ రావు, సంతోష్ రావు ఇట్లా వీళ్ళ కోసం పనిచేస్తాడు కేసీఆర్ అన్నట్టు ఆయన.
అదే మీరు ములాయం సింగ్ తీసుకున్నారు, ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్, ధర్మేందర్ యాదవ్ అని ఇట్లా నలుగురు అన్నదమ్ములు కోడళ్ళు బిడ్డల కోసం చేస్తాడు. మరి నీకు ఎవరు లేరు కదా సార్, నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని అడిగాడు. ఇందాక సురేష్ అడిగినట్టే ఎవరు అడిగారు నరేంద్ర మోడీ గారిని. ఇప్పుడు మోడీ గారు చెప్తారు వాళ్ళు 5-10 మంది కోసం పనిచేస్తారు, నేను ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది పనిచేస్తాను నరేంద్ర మోడీ గారు. నేను వారి లెక్క మిమ్మల్ని అన్ని వదులుకోమంటలేదు, అన్ని దగ్గరే ఉంచుకోండి. రోజుకి 24 గంటలు ఉంటే 1 గంట పార్టీ కోసం పనిచేయండి అంతే సార్. ఎంతసేపు చాలా మంది అంటారు ఊకే రోజు ప్రోగ్రాంలు ఇస్తారు, పొద్దంతా పనిచేస్తా ఉన్నా మస్తు కష్టమవుతుంది అంటారు. ఒకసారి మీ వయసు ఎంత, మీరు ఎక్కడ ఉన్నారు, నరేంద్ర మోడీ గారు ఏజ్ ఎంత, వారు ఎట్లా కష్టపడుతున్నారో ఒకసారి చూడు. ఎప్పుడైనా జ్వరం వచ్చిందనో, ఫ్లూ వచ్చిందనో, లేకపోతే కరోనా వచ్చిందనో ఏ ఒక్క రోజైనా గత 11 సంవత్సరాల వారి ప్రధానమంత్రి టెన్యూర్ లో ఏ ఒక్క రోజైనా సెలవు తీసుకున్నాడు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. కనీసం ఇండియా నుంచి అమెరికా పోతే రాత్రి పగలు తేడాను కూడా ఆయన ఫ్లైట్ లోనే అడ్జస్ట్ చేసుకొని 24/7 365 డేస్ ఈ దేశం కోసం పనిచేసేటువంటి ఒక గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నటువంటి పార్టీలో మనందరం సభ్యులైనందుకు మనందరం కూడా గర్వపడాలి. ఆయనలాగా రోజుకి 24 గంటలు పనిచేయకుండా 1 గంట మనం పార్టీ కోసం పనిచేస్తే బరాబరి తెలంగాణలో వచ్చే ముఖ్యమంత్రి ఎవరుండాలి? మీరు గిట్టే చెప్తారా భయ్, 2018లో గిట్టే చెప్పారు, 2023లో గిట్టే చెప్పారని ఆ రిపోర్టర్లు మనసులు అనుకుంటున్నారు. వీళ్ళు వచ్చేది సచ్చేదా, వీళ్ళతో ఏమైతుంది అనుకుంటున్నారు. తెలంగాణ ఉద్యోగులు కూడా గట్టే అనుకుంటారు రిపోర్టర్లు, తెలంగాణ వచ్చేదా సచ్చేదా. వచ్చిందా రాలేదా? అవరే కక్క అంటే తెలంగాణ పక్క అని వచ్చిందా? ఇప్పుడు కూడా మనం అనాలి, ఇప్పటి నుంచి ఒక దక్క గట్టి కొట్టాలి. ఆ దక్క ఏంటంటే నువ్వు సర్పంచ్ అనుకుంటే సర్పంచ్ గెలవాలి, ఎంపీటీసీ అనుకుంటే ఎంపీటీసీ గెలవాలి. అరే నాకంటే తోపు ఎవడో పోయి మా ఊరు ఎవరు లేడు తోపు అనుకోవాలి. మీరు అట్లా తెలుస్తారు, మీకు ముందుగానే డౌట్ అవుతుంది, మీలో మీకు తెలుస్తాను. ఎదురున్న మున్సిపల్ చైర్మన్ మస్తు సంపాదించింది, 50 ప్లాట్ల మీద 30 కోట్లు ఉన్నాయి, 20 కోట్లు పెడుతున్నట్టు భయపడతారు. నా మీద పోటీ చేసినప్పుడు కూడా చాలా మంది గట్టిగా ఎగిరేరు. నా దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి, ఒక ఆయన అన్నాడు నా కులం ఉన్నదని, ఇంకొక ఆయన అన్నాడు నాకు ఇంకోటి ఉన్నదని, ఇంకోటి అన్నాడు. ఏమైంది ఆఖరికి పనిచేసిన వాళ్ళకి ప్రజలు ఓట్లేస్తారు అనేది రఘునందన్ రావు గెలుపు నిరూపించింది. ఎప్పుడో 1-2 సార్లు నేను రెస్ట్ తీసుకున్నాను, నేను నరేంద్ర మోడీ గారితో పోటీ పడదాం అనుకుంటున్నా కానీ దేవుడు నాకు అంత శక్తి లేదు. అప్పుడప్పుడు నేను కూడా హాస్పిటల్లో బ్రేక్ వైద్యుడు తీసుకుంటున్నాను. బట్ రిపేర్ చేసుకుంటున్న బండిని నేను కూడా నరేంద్ర మోడీ గారి లాగా 24/7 లో కనీసం 18 గంటలైన పార్టీ కోసం నియోజకవర్గం కోసం పనిచేయాలనేటువంటి ఒక అనుభూతి పనిచేస్తా ఉన్నాం. ఎవరు పిలిచినా పోతా ఉన్నాం, సర్పంచ్ పిలిచినా, ఎంపీటీసీ పిలిచినా, వార్డు మెంబర్ పిలిచినా కల్మషం లేకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు పిలిచినా, ఏ స్థాయిలో ఉన్న నాయకులు పిలిచినా పోతా ఉన్నా. ఎందుకంటే నేను 2 సార్లు మీ ఊరికి వస్తాను, మీ దగ్గరకు వస్తాను, ఆ ప్రాంతాల్లో మీకు కొంచెం గౌరవం పెరగాలి, మీరు నాయకులుగా మీ ప్రజలు గుర్తించాలనేటువంటి స్వార్థం తప్ప స్వార్థం లేదు. మీరందరూ ఎదిగితే పార్టీ భవిష్యత్తులో ఏం చెప్తే చేయడానికి రఘునందన్ రావు సిద్ధంగా ఉన్నాడు. అంతేగాని రేపు రవీంద్ర గుర్తి నాకేమైనా పోటీ చేస్తే నాకు ఎవరు పోటీ అని నేను అనుకోను, ఎవరైనా పోటీ అనుకుని పార్టీ అనుకుంటే నాకు గుర్తి ఎప్పుడైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా కూడా. ప్రతి కార్యకర్త కూడా అదే ఫీల్ కావాలి, ఆయన ఎట్టి ఇచ్చిన పోస్ట్ నాకెట్టి చేయలేదని కొట్లాడతారు. మీరు ఫ్లెక్సీ మీద అంత పెద్ద బొమ్మ పెట్టినా నాకు ఇంతలే పెట్టినా అని కొట్లాడతారు. ఇది అశాశ్వతమైనటువంటి పంచాయతీ. నేను దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పుడు చూడండి, అప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ బాగా అహంకారంతో విరవిగి శిలాఫలకాల మీద మన పేరు చిన్నగా పెట్టుడు, కొంచెం వెనకాల పెట్టుడు, ఇట్లా రకరకాలైనటువంటి అవమానాలు చేతుడు. నేను ఆయనతో ఒకరోజు అప్పుడున్న మంత్రికి చెప్పిన, అన్నను మస్తు పొడుగు వేరిన లోపల చటాకంత తక్కువైంది. నేను అర్థం కావాల్సింది ఏంటంటే నువ్వు రాళ్ళ మీద పేరుండాలని కోరుకుంటున్నావు, నేను జనం గుండెలో పేరుండాలని కోరుకుంటున్నాను. కొన కూర్చోబెట్టినని ముందుగా భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీలో ఈరోజు మనము పెద్ద ఎత్తున మన పార్టీ కార్యక్రమాన్ని పార్టీ ఆఫీసులో ప్రారంభోత్సవం చేసుకున్నందుకు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు మాధవనేని రఘునందన్ అన్న గారికి, అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి చేసిన వేదికను అలంకరించిన
ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, మండలాధ్యక్షులకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు నర్సాపూర్ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున మరి మనము ఈ యొక్క పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల నుంచి కూడా మనకు పార్టీ కార్యాలయం లేక కొద్దిగా ఇబ్బందిగానే అయింది. అయినా కానీ క్షమించాలి. ఇప్పటి నుంచి ఎవరికి ఏ కార్యక్రమం ఉన్నా కానీ మనము ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పార్టీ ఆఫీస్ లో ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుంటాం. మరి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మనం చూస్తున్నాం, రోజు రోజుకు పార్టీ ఎదుగుతా ఉంది. మరి మన పార్టీలోకి కూడా చాలా మంది కార్యకర్తలు, నాయకులు కూడా కొత్తగా వేరే పార్టీల నుంచి రావడం జరిగింది. ఎంపీ రఘునందన్ రావు గారు ఎంతో ముందు చూపుతోని రోజు కూడా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వారు ప్రజలలోనే ఉంటూ ప్రజా సమస్యలను తీరుస్తూ ప్రజల కోసం, కార్యకర్తల కోసం కష్టపడుతున్న మహా గొప్ప నాయకుడు. మరి వారు రోజు కూడా మన కోసం ప్రజలలో ఉంటుంది కాబట్టి ఒక్కసారి వారికి మనమందరం కూడా పెద్ద ఎత్తున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు వచ్చే మన ముందున్న మరి ఒక గొప్ప అవకాశం మనకు వస్తుంది. ఇప్పుడు అతి త్వరలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ప్రతి కార్యకర్త మరి సర్పంచ్ అనుకున్నారు వాళ్ళు సర్పంచ్ గా, మరి వార్డు మెంబర్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ అందరూ కూడా మరి మీ పనిలో ఉండి మీ గ్రామాలలో మరి మంచి పనులు చేస్తూ మీరు ఇప్పటి నుంచే పార్టీ కార్యక్రమాలు కానీ గ్రామంలో ఏమన్నా సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజలలో ముందుండి మంచి క్రమశిక్షణ గల ఒక నాయకుని నీడలో మనం పనిచేస్తున్నాం కాబట్టి మన గ్రామాలలో మరి మంచి పేరు మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రజల అవసరాలు ఏవైతున్నాయో ఆ అవసరాలు తీర్చే బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి మనమందరం కూడా అదే పనిలో నిమగ్నమై ఉండి మరి ఈ యొక్క పార్టీ కోసం పనిచేస్తున్న ఈ యొక్క నర్సాపూర్ అసెంబ్లీ మెదక్ జిల్లా సీనియర్ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ పెద్ద ఎత్తున మనం నిర్వహించుకుంటున్నాం. మరి నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం సందర్భంగా కూడా మనము సేవా పక్షంలో కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం. దీనికి ప్రతి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా టైం ఇచ్చి మరి ఒక కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నందుకు వారికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదే విధంగా మండలాధ్యక్షులు కూడా మరి రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా గానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు నర్సాపూర్లో చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. నర్సాపూర్లో ఒక పార్టీ ఆఫీసు ఇంత పెద్ద ఎత్తున జరగడం అనేది మనకు గర్వంగా ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి చాలా పార్టీలు ఉన్నాయి కానీ ఇంత పెద్ద ఎత్తున కార్యాలయాన్ని మనము ప్రారంభించుకోవడం చాలా శుభసూచకం. ఇదే స్ఫూర్తిని మనం తీసుకొని ముందుకు పోయి వచ్చే ఎన్నికలలో రఘన్న గారి మద్దతు మనమందరం కూడా రఘునందన్ రావు గారి మద్దతు తీసుకొని అందరం కూడా మరి ఎక్కువ శాతం జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అన్ని కూడా మనం కైవసం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.